పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా ఈ వాక్య ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సుశేష పట్టణాన్ని మనము ధ్యానించినట్లయితే, ఎవరైతే నన్ను అనుసరించగోరిన ఎడల తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో వారిని నేను ప్రేమిస్తూ ఉంటున్నాను. అంటే ఎవరైతే నన్ను స్వీకరిస్తూ ఉంటారో వారిని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఎవరైతే నాకు దూరంగా ఉంటారో వారికి నేను దూరంగా ఉంటానని ప్రభు నొక్కి వకాణించి చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో క్రీస్తు ప్రభుని అనుసరించడం అంటే మానవ జీవితము ఒక నీతివంతమైనటువంటి జీవితంగా జీవించాలి. మన జీవితము అనునిత్యము సత్యాన్నే పలుకుతూ సత్యం కోసం జీవిస్తూ జీవించినంత కాలము నీతివంతమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. నీతివంతమైనటువంటి జీవితం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా తెలిసినటువంటి జీవితమే. ఈ నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి కొంతమంది ప్రవక్తలను మనము చూసినట్లయితే వారి యొక్క నీతివంతమైనటువంటి జీవితము ద్వారానే వారు ప్రభుని అనుసరించగలిగారు, ప్రభుని యొక్క రక్షణ పొందారు, ప్రభు కోసం తన ప్రాణాలని కూడా అర్పించున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యోబు తన యొక్క జీవితములో నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించున్నాడు. అబ్రహాము తన యొక్క జీవితంలో విశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించున్నాడు. అదేవిధంగా యేసేపు తన యొక్క జీవితంలో నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించడమే కాకుండా తన పవిత్రమైనటువంటి జీవితము ద్వారా క్రీస్తు ప్రభుకి తండ్రిగా ఉండగలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధనలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత మంది మరి అణిచివేయాలని ప్రయత్నించినా అన్నిటికీ త్యజించి నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసముతో వీరందరూ కూడా నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఈ నీతివంతమైనటువంటి జీవితము, ఈ ప్రేమపూర్వమైనటువంటి జీవితము, ఈ పవిత్రమైనటువంటి జీవితము కొనసాగించేటువంటి సమయంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చి ఉన్నాయి. అనేక మంది హేళన చేసి ఉన్నారు, అనేక మంది చిత్రహింసలు పెట్టి ఉన్నారు. ఎవరి కోసమయ్యా అంటే వీరు దేవుని విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ విశ్వసించేటువంటి జీవితము ప్రభుకు ప్రీతికరంగా ఉండాలని, అందుకని ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పాపం అనేటువంటి మాలిన్యము వారిని తాకకుండా ఉండాలని, ఈ సమాజము అబద్ధాలతో, కుళ్ళు కృతంత్రాలతో, ఆస్తిపాస్తులతో, ఇతర హోదాలతో అన్నిటితో కలిసి ఉన్నది కాబట్టి ఈ మలినమైనటువంటి ఆలోచనలు, తలంపులు వారికి రాకుండా ఉండాలని పవిత్రమైనటువంటి శక్తితో విశ్వాసమైనటువంటి జీవితాన్ని జీవించారు. కనుకనే వారి యొక్క జీవితంలో ఈ యొక్క క్రీస్తు ప్రభుని అనుసరించినప్పుడు సిలువను మోసి ఉన్నారు. సిలువ అంటే కష్టాలు, బాధలు. ఆ కష్టాలు, బాధలను వారు అధిగమించారు కనుకనే ఈనాడు వారు ప్రవక్తలుగా మెలుకొని ఉన్నారు. అందుకనే ఈనాటి సుశేష పట్టణంలో ప్రభు అంటున్నారు, ఎవరైతే ప్రవక్తల యొక్క ప్రబోధనలను ఆలకించి విశ్వసిస్తూ ఉంటారో వారు రక్షించబడతారు. ఎవరైతే ప్రవక్తల యొక్క ప్రబోధాలను అంటే వారి యొక్క ఉపదేశాలను అనుసరించకుండా పెడచెవిని పెట్టి జీవిస్తూ ఉంటారో వారికి తగిన బహుమానము లభించునంటూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నాము కనుక అనేకమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. అనేకమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. కానీ వారిలో మంచివారు ఉండవచ్చు, చెడ్డవారు ఉండవచ్చు, మనం ప్రోత్సహించేటువంటి వారు ఉండవచ్చు, మనకి వెనుక మాట్లాడేటువంటి వారు ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా అధిగమించాలి అంటే మన సిలువను మనం మోస్తూ ఉండాలి. మన సిలువ అంటే ఏమిటంటే అదే అలనాడు యేసు ప్రభు సత్యము జీవం అనేటువంటి మార్గంలో పయనించినప్పుడు వచ్చేటువంటి ఒడిదుడుకులను, ఆయన పొందినటువంటి శ్రమలను, అవహేళనలను, అనేకమైనటువంటి కూడా
ఆయన భరించి చిట్ట చివరికి ఆ సిలువే ఒక రక్షణగా మార్చి ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా మనము ప్రభువుని విశ్వసిస్తున్నామంటే మనం నడిచేటువంటి బాట మల్లెపూల బాట కాదు, అది ముళ్ళ బాట. ఎందుకంటే మనం జీవించేటువంటి ఈ లోకము, ఈ ప్రాంతము, ఈ దేశము, ఈ ప్రపంచమంతా కూడా పాపముతో విలయతాండమాడుతున్నది. కనుక మానవ బలహీనత వలన ఒక్కొక్కసారి మనము ఆ పాపములో పడినప్పటికీ కూడా విశ్వాసమందు, భక్తి అందు, మరి దేవుని యందు మరి విశ్వాస భక్తితో జీవిస్తూ మన జీవితాల్లో ప్రభువును అనుసరించడానికి కావలసినటువంటి శక్తిని, అంటే ఆ వచ్చేటువంటి ఒడిదుడుకులను మరి జయించేటువంటి సిలువను మోసేటువంటి ఆ శక్తిని, కృపను ప్రభు మనకు దయచేయాలని, మన అనుదిన జీవితంలో వచ్చేటువంటి ఆటుపాటులను కూడా మనము తట్టుకొని ప్రభు వైపు మలిగేటువంటి ప్రభు వైపు మన యొక్క జీవితాన్ని మలుచుకునేటువంటి దైవ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, నాకంటే మీరు ఎవరిని ప్రేమించినా కూడా నాకు అది సహించలేనటువంటిదని పలికినటువంటి ప్రభు మనకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మనన్నీ కూడా సమకూర్చినటువంటి దేవుడు. కనుక మన ప్రేమ, మన ఆప్యాయత, మన విశ్వాసము అనునిత్యము ప్రభు పైన ఉంచి ప్రభు మార్గంలో పయనించేటువంటి శక్తిని, కృపను, దైవ అనుగ్రహాన్ని ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర,